యేసు క్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనములు. యేసు క్రీస్తు ప్రభుల వారే సింహాసనం వేసి కూర్చుండి పరిశుద్ధ ఆత్మదేవుడిగా జకర్యా గ్రంథం 6:13 ప్రకారం ఒక చిన్న గ్రామం పాలూరు గ్రామంలో 2000 సంవత్సరం ముందుగా ఎలాగ యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేం గ్రామంలోండి జన్మించి గొప్ప రక్షణ ఉజ్జీవం తీసుకుని వచ్చారో అలాగనే అంతేకాల ఉజ్జీవాని కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడిగా ఇక్కడ ఆయన వచ్చి పుట్టి గొప్ప అద్భుతాలు చేస్తున్నారు. ఈ గ్రామంలో ఈ చిన్న మందిరంలో పరిశుద్ధ ఆత్మదేవుడే ఉండి తన మందిరంని లేవనెత్తుతూ పరిశుద్ధ ఆత్మదేవుడే చేస్తున్న ఈ పరిచర్యలో వస్తున్న ప్రతి బిడ్డలతో దేవాది దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడే మాట్లాడి వాళ్ళతో ప్రతి సమస్యలకు విమోచనం విడుదల దయచేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప మర్మాన్ని ఈ గ్రామంలోని దేవుడు బయలుపరిచి ఈ భూమి అంతటికి ఉజ్జీవం తీసుకురాబోతున్నారు. అపోస్తలుల కార్యములు 2:17-18 ప్రకారం అంతేకాల ఉజ్జీవాని కొరకు మనుషులందరి మీద తన ఆత్మని కుమ్మరించాలని ఈ చిన్న గ్రామంలో ఉన్న అందరి మీద తన పరిచర్యకు వస్తున్న బిడ్డలందరి మీద తన ఆత్మని కుమ్మరిస్తూ యవనస్తులందరినీ కుమారులు కుమార్తెలుగా ప్రవచన ఆత్మతో నింపి తననే పరిచర్య చేస్తున్నారు. లోపడనోళ్ళని ప్రజలు ఎదుట దినమెల్లా చేయి సాప్యునాని చెప్పిన దేవుడు ఈ గ్రామంలో ఉన్న సహోదరుడు ఏలియా బాప్తిసం పొందిన తర్వాత కూడా లోకంలో ఉన్న అలవాటుని మానుకోకుండా క్యాన్సర్ వ్యాధితో బాధింపబడినాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి వచ్చి ఏలియాని గురించి మాట్లాడిన సాక్ష్యం ఇది. అంతే తిరుపతి పోయినాక డాక్టర్లు వాళ్ళు కూడా అన్నారు, అమ్మాయి క్యాన్సర్ ఉందా, ఎవరికి వస్తుందమ్మా క్యాన్సర్ ఎవరికి వస్తుంది ఏమో మనం చెప్పలేము అన్నారు. దానికి కసరికలు కావేళ్ళు బీపీ షుగర్ ఇవన్నీ కంట్రోల్ లేవు, అన్ని కంట్రోల్ లేవు. అది ఒప్పుగా ఉన్నది. కానీ నాకే అర్థం కాలే. చేతుల మీద ఎత్తుకుని పిచ్చుకోబోతున్నా డాక్టర్ దగ్గరికి, నర్సుల దగ్గరికి, చెకప్లకు ఆడికి పిలిచిపోతే వాళ్ళు డాక్టర్తో కాలే. కాకపోతే నేను ప్రభు ఆశయ, నేను జీన్స్ ఆశ్రయించి నేను ఆశయ, నువ్వు ఎక్కడున్నానైనా నేను కృష్ణోదైనా నువ్వు వచ్చి తాకితే నేను స్వచ్ఛ విడుదల ఇస్తాను అని చెప్పాను. అందుకనే వేసే నాతో మాట కాలేరు నువ్వు బల్లా తీసుకో, మారబోదు బల్లా తీసుకో, నీకు స్వస్థత విడుదల ఇస్తానని చెప్పినాడు. మారు మనసు బల్లా తీసుకో అన్నారు. ఆయనకి వచ్చి ఇటుకొచ్చి బల్లా మారు మంచి బల్లా తీసుకోరు. ఆమేన్ ఆమేన్. తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్పండి పెడితే మేము పరిస్థితి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. చెప్పండి కొడండి. ఏదైనా దేవుడు విడుదల ఇస్తున్నారు ఈరోజు. Thank you, sir. Thank you, sir. Thank you, Lord. Thank you, Lord. Thank you, Father. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ తండ్రి నీకు మహిమ, నీకు మహిమ తండ్రి. మారు మనసు బల్ల అందరి దేవునికి స్తోత్రం చెప్పండి. మారు మనసు బల్ల. ఆమేన్. ఈ మాసం బల్లతో అన్ని కష్టాలు విడుదల ఇస్తానని చెప్పినాడు. మారు మనసు బల్ల తీసుకో అన్నారు. ఆయనకి వచ్చి ఇటుకొచ్చి బల్లా మారు మంచి బల్లా తీసుకోరు. మళ్ళీ తిరుపతి పోయినాక ఆయనంటే నాకు ఆరోగ్యం బాగా దేవుడు తాకింది వచ్చినాడు, విడుదల ఇచ్చినాడు. అలా హాస్పిటల్ పోయినాక డాక్టర్లు ఏం బాబు ఎట్లంటే బాగుంది, నాకు నా దేవుడితో స్తవిస్తున్నాడు, నా దేవుడు నన్ను బాగా పోసినారు, మీతో ఏం కాలేదు, మీరు ఊరికి డబ్బులు అంతా తీసుకున్నారు, కానీ నా యేసయ్య నన్ను కాపాడినాడు అని చెప్పినాను. చెప్తే అన్ని చూపించిన చేతులు కాళ్ళు. ఆ రోజుల్లో ఏమి ఆపరేషన్ చేయలేము, కీమో ఏంది ఎప్పటికి పట్టదని చెప్పినాడు డాక్టర్.
ఈరోజు దేవుడు దశ వచ్చినా డాక్టర్లు పట్టుకొని అన్ని చెకప్ చేసి ఈ బిల్లు ఎప్పక మేము అది ఇది చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చినారు. కానీ నాకు వద్దని నా ఆశ, అంటే నా దేవుడు నాకు ఉందన్నా వీళ్ళందరూ నాకు ఎందుకు అని నా ఆశ. పాడబోయేటప్పుడు కానీ నేను దేవుడు తెలుసుకున్నాను, ఏసయ్యా నన్ను జీవించినానా, తప్పులు క్షమించినానా, నేను బియ్యం తాగుతున్నా తెలిసి తెలియకనా, బీడీలు ఎప్పుడు ఎక్కువ తాగుతున్నా, ఇంట్లో మాట ఎవరు మాట్లాడకూడదు, సేవకు మాటలు పిల్లల మాటలు ఎవరు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా తర్వాతనే అదే చెప్పు బాగా చెప్పు. బాప్తిసం తీసుకున్న తర్వాతనే బీడీలు ఇచ్చినట్లు అవుతుంది. ఇంట్లో వాళ్ళు అర్థమే కానీ వాళ్ళ మాటలు తాగుతా చేస్తా ఉన్నారు. చేస్తా అంటే నాకు ఎన్ని తీర్మానం తీసుకున్నా, ఏసయ్యా నన్ను ఏం తాగను వేసయా, బల్లా తీసుకుంటే చేస్తా ఏమి తాగను ఏం చేయను వేసయా, నన్ను స్వస్థలు చేశాను. నా దేవుడు జీవించినాడు, ఆశ్రయించినాడు. కానీ ఆ హాస్పిటల్ ప్రాణం పోయింది. పోయినా కానీ నా దేవుడు ఉండగా నాకేం మేము లేని ఏమైనా అదే ఉన్నాను. కళ్ళల్లో చీకులు మబ్బులు, భార్యని పిల్లలను ఎవరు కనుక్కోలేకపోతున్నాను. నా మనసు నాకే అది అర్థం కాలే. ఎవరు ఆయనలో ఏ లేదు. 9 గంటలకు కళ్ళల్లో మీద వాంతికి 12 నుంచి తెల్లవారులు వాంతికి నాతో కాలే చూచేది. బాడిగ రూమ్ తీసుకున్నాము అర్సారని అంతా తుడిచేసినాయా, నైట్ అంతా తుడిసిన. ఎస్తేరమ్మకు ఫోన్ చేయమన్నాడు, పాలు వచ్చానే పాలు తీస్తానని. అయ్యా ఎస్తేరమ్మని పిలుసు, ఒకసారి నన్ను చూసిపోగారన్నాడు. అంటే ఎస్తేరమ్మ అప్పుడే డ్యూటీకి వెళ్తాను. ఆయన ఫోన్ చేస్తానే డ్యూటీ ఇస్పెట్టి వచ్చింది. వచ్చి చూసింది. ఏం చెప్పినారు అంటే ఏం చెప్పాలమ్మా, 10 రోజులు చెప్పలేమన్నారని. అంటే రిపోర్ట్లు ఈ రోజు వస్తాయంటమ్మా, మంగళవారానికి వస్తాయన్నారు 2 రిపోర్ట్లు, పసిరికలు ఎక్కువ ఉన్నాయన్నారు అని. అంటే ఇద్దరు పోయి అవన్నీ తీసుకొని వచ్చినారు. తీసుకొని వచ్చి డాక్టర్ తో మాట్లాడితే డాక్టర్ మీ ఆయన బతకడమా అన్నారు. బతకాడు అన్నారు. వాళ్ళు వచ్చి నాకు చెప్పకోకుండా ఎక్కడ తీసుకోవాలా సార్ అంటే, కనీసం బోట్లన్నా పెట్టండి. మేము పెట్టకూడదమ్మా, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు. అంటే బయటికి మేమే తీసుకుంటామని సంతకం చేసి వాళ్ళే రిపోర్ట్ ఎత్తుకొని సార్ హాస్పిటల్ తీసుకున్నాయి. సార్ హాస్పిటల్ బాటిల్ పెట్టినాక కూడా వాంతి అయింది. ఇస్తేరమ్మ ఏం కాదని ఆ నైట్ కు యవనస్తులు తీసుకొచ్చి ప్రార్థన చేసింది, కొంచెం తగ్గింది. మీరు ఏ తిన్నా వాంతి పెట్టాలి, కానీ ఒళ్ళులో ఏంది పట్టడం లేదు. ఎట్లా వేసాయా, ఏంది నాకు ఒళ్ళులో పట్టలేదు వేసాయా అంటే, నువ్వు తీర్మానం తీసుకోవాలి, నీకు స్వస్థపక్కని అన్నాడు. వేసా మార మనసు వల్ల తీసుకొని పోయినాక దేవుడు వస్తున్నాడు, ఆరోగ్యం మంచిగా పెట్టినాడు. కానీ ఇది ఎందుకు దేవుడు పెట్టాడో, ఈ పల్లెకు సువార్తకు సాక్షి చెప్పేదానికని నిలబెట్టుకున్నానని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఎట్లా ఉన్నావునా? ఇప్పుడు ఒళ్ళులో ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు అలవాట్లంతా ఏం లేవు, అన్ని తీసేసాను. తీసాను, నాతో కాదు, ఏసఐ తీసేసాను. అన్ని తీసేసినాడు. మనిషి కానీ బాగుంది, బల్లము శక్తి ఇచ్చినాడు, అన్నంగానే బాగా తింటున్నాను, ఇద్దరుగానే బాగా తిరిగిపోతాను, అన్ని ఆరోగ్యం బాగా ఇచ్చినాడు. కానీ ఆయన పరిసరాన్ని బలంగా వాడుకోవాలని నేను ఆశపడి ఈ సాక్షి అంతలకల పంచుకోవాలని ఉన్నాను. డాక్టర్లు ఏం చెప్పారు? ఎన్ని రోజులు చనిపోతా అని చెప్పారు? 3 రోజులు చనిపోతాడు మా మీ నాన్న అన్నాడు పిల్లలతో. ఎన్ని రోజులు? 3 రోజులు చనిపోతాడు మా. 3 రోజులకు ఏం లేదు మీ నాయన. నరాలన్నీ కఠినమైనాయి, కడుపులో నరాలు, చేతి నరాలు, కళ్ళల్లో నరాలు, కళ్ళు పచ్చగా ఉన్నాయి, పచ్చిలికలు, కామేళ్ళు అన్ని కేవలం సీరియస్ గా ఉన్నారు. కానీ దేవుడు ఆయన కాకినాడ కూర్చున్నాడు. డాక్టర్ వాళ్ళతో ఏంది చేయలే, నాకు ట్రీట్మెంట్ ఇవ్వాల, ఏంది కానీ ఇవ్వలే, నాకు సెట్ కాదన్నారు. ఏది చెట్టు కాదు ఈ పిల్లలకి, ఈ బాడీకి ఏది చెట్టు కాదు. ఉంటే ఉండి లేకపోతే కింద వాళ్ళు పట్టించుకోకుండా ఇచ్చిపెట్టేసినారు. ట్రీట్మెంట్ మొత్తం ఇది ఏది ఏది కానీ వాళ్ళు ఒక ఇంజక్షన్ కానీ సూది కానీ ఏది కానీ నాకు నా ఒళ్ళేకి వాళ్ళు ఇలా దేవుడు కష్టం వచ్చినాక వాళ్ళు పట్టుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడుగా యేసయ్యనే సింహాసనం వేసి కూర్చుండి చేస్తున్న ఈ పరిచర్యలో ఏలియాకు గొప్ప విడుదల ఇచ్చి ఆయన్ని మంచి ఆరోగ్యంతో నింపి ఆగస్టు మాసం బల్లాకు తర్వాత ఈ కొత్త సంవత్సరంలో కూడా బాగా ఉన్న ఏలియా జీవితంలో మార్చి నెల 2024 సంవత్సరంలో సాతానుగాడు మళ్ళా శోధన తీసుకుని వచ్చి పెట్టింది.
దాని గురించి వాళ్ళ తల్లిగారు చెప్తున్న సాక్ష్యం. యేసయ్యకు వందనాలు కలుగును గాక. యేసయ్యకి వందనాలు కలుగు. నేను వచ్చిన వారికి అందరికీ నా వందనాలు అయ్యా. ఆ పొద్దు నేను సాక్ష్యం సరి చెప్పలే. ఏం చేసినావు ఆ రోజు? ఆ రోజు నేను సాక్ష్యం సరి చెప్పలేదయ్యా. ఏం చేసినావు? నేను తప్పుడు సాక్ష్యం చెప్పిన ఆ రోజు రాక. దేవుడు దిగి వచ్చి మాట్లాడినాడు. దేవుడు వచ్చి దాచిపెట్టినావు సాక్ష్యం. దాచిపెట్టి నువ్వు సాక్ష్యం చెప్పినావు. సువార్తమ్మ ఈ సాక్ష్యం మందిరంలో మళ్ళా బాగా చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం. మందిరంలో బాగా చెప్పు అంటే ఏమి దాచిపెట్టినావు చెప్పమా. నేను మందిరంలో దాచిపెట్టి చెప్పినావు సువార్తమ్మ, నాకు మళ్ళీ అంతా చెప్పు అన్నాడు. సరే, ఏమి దాచిపెట్టినావు చెప్పు. సాక్ష్యం ఆ వద్దు ఆ రోజు పాలూరులో పండగ అవుతుంది అయ్యా. దేవతలకు పండగ అవుతుంది. ఆ వద్దు మేము ఒకళ్ళు దున్నపోతూ బాగా పోయినాం. మీరు కూడా? మేము కూడా పోయినాం అయ్యా. పండగ రోజు ఏం చేస్తారు వీళ్ళంతా? దాన్ని కోచాం. ఏంది దున్నపోతులు నరుగుతారా? కోచాం దున్నపోతు కోసి దాంట్లో వాళ్ళు మేము చరిత్ర వేసుకుంటాం. అట్లా ఉండేందనే మా ఏలియా ఈ మందిరం కాడికి రాకుండా ఆ దున్నపోతు కోసే కాడు ఉన్నాడు అయ్యా నా ఏలియా. అదే చెప్పినాడు, అధికారం ఇచ్చినావు. అదే నువ్వు సైతానికి అధికారం ఇచ్చి ఏలియా ఆడ కూర్చున్నాడు దున్నపోతు కాడ. కూర్చుంటే పదారనైనా పాడతాను కన్యా ఆదివారం రోజు నువ్వు పోమ్మా నేను రానన్నా. నైనా నువ్వు రాకుంటే నేను పో, మేము పోతాం పో, మరి ఏమ్మా పాలు నేను ముగ్గురు ప్రార్థన చేసుకొని వస్తాం నైనా అని మేము వచ్చేసినాం అయ్యా ప్రార్థనకు. అయ్యాడు భోజనం పెడుతున్నాడు. దేవుడి అందరికి భోజనం ప్రేమ అందరికి భోజనం పెడుతున్నాడు అయ్యాడు. కానీ ఏదే రాలే. నీ కొడుకు దేవుడు ఎంతో గొప్ప అద్భుతం చేసినాడు చెప్పు. చేసినాడు, గొప్ప కార్యాలు చేసినాడు నా కొడుకు. ఎట్లా చేసినాడు? ఏం గురించి దాని గురించి చెప్పు. దాని గురించి ఏం చేసినాడు? దాని జబ్బు తీసేసినాడు. ఏం చేసినాడు? మొదటిగా బాప్తిసం తీసుకుని కూడా బాప్తిసం తీసుకున్నాడు ఏలియా. బాప్తిసం తీసుకునే కూడా ఆ బీడులు తాగడము, బూతు మాటలు మాట్లాడడము, తిట్టడము, చేయడము అట్టాడన్నీ చేస్తున్నాడు. నైనా బీడులు తాగాక నైనా అని నేను కొట్టాడతా. మో నువ్వు మానంగుండు నేను. కానీ బీడి తాగి తాగి ఏమైంది? తాగి దమ్మలు చుట్టుకుంది. దమ్మలు చుట్టుకొని డాక్టర్ దగ్గర పోతే నువ్వు బీడులు తాగి ఆ పగంతా నీకు దమ్మలు చుట్టుకొని నీకు క్యాన్సర్ మాదిరి వచ్చింది అని డాక్టర్. క్యాన్సర్ గడ్డ వచ్చింది చెప్పినాడు. డాక్టర్ ఎన్ని రోజులు బతుకుతాడు? ఎన్ని రోజులు? 3 రోజులు బతుకుతాడు డాక్టర్. అంత సీరియస్ అయిపోయినాడు. అంత సీరియస్ గా అయినాడు నా ఏలియా. దేవుడు అట్లా 3 రోజులు చనిపోయిందా అని చెప్పిన సమయంలో దేవుడు ఇక్కడ మాట్లాడి ఆ ఏలియా మారు మనసు పొంది బల్ల తీసుకోమని రమ్మని చెప్పినాడు. స్వస్థపరుస్తాడు. శనివారం రోజు వచ్చినాడు బల్ల. శనివారం రోజు మా ఇంటికి వచ్చినాడు. డబ్బు అన్నాడు. బల్ల తీసుకున్నాడు కదా. దాని తర్వాత పోయినాడు బల్ల తీసుకొని దేవుని దగ్గర మారు మనసు బల్ల తీసుకున్నాడు. పోయి చూస్తే ఏం ఉండింది? ఆయన అన్ని నార్మల్ వచ్చింది కదా. ఎంత బాగా దేవుడు బాగా చేసినాడు. కానీ అంత ఆరోగ్యంగా ఉన్నాడు. ఉంటే కూడా మళ్ళా ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు ఏం చేసినాడు? మళ్ళీ పోయి దేవతల పండుగలో పోయి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఏమైంది? కాళ్ళు బూదినక నడవలేక లేబట్టలేక సిరీస్ అయిపోయాడు. ఇప్పుడు ఆ రోజు ఆయన మందిరంలో దేవుడు ప్రేమ భోజనం పెడుతుంటే రాలేకపోయినాడు. దున్నబుద్ధు కోసం కూర్చున్నాడు. ఆ కూరకు ఆశపడినాడు. ఎంత భయంకర శోధన తెచ్చుకున్నాడు. పోయిన జబ్బు మళ్ళీ వచ్చేసింది. ఇంట్లో వాళ్ళందరూ కూడా కష్టపడతా ఉన్నారు. తలకిందులుగా ఉన్నారు. ఇది ఎంత ఎందుకు మన దేవుని బిడ్డ నమ్ముకున్నామంటే, దేవుని నమ్ముకున్నామంటే దేవునికి నమ్మకంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పటికీ లేదయ్యా దేవునికి. దానికి ఆడికి పోనీ నా పానం ఉన్నంతకు ఆ దున్నపోతు కాడికి పాని వాడు అధికారం ఇచ్చినావు. నువ్వు అధికారం నీ కొడుకుని ఇచ్చినావు. నేను నా కొడుకు పడినా దానివల్ల ఇంత శోధన చెప్పాలా. నేను ఆశ చేద్దాను. నాకు ఆరోగ్యంగా ఉన్నాయి. యేసయ్య నామానికి మహిమ కలుగును. నా సాక్ష్యము పోయిన ఆదివారము ఇక్కడ బల్ల తీసుకున్నాము. ముందు ఆదివారం బల్ల తీసుకున్నాము. దేవుడు బల్లాల విడుదల ఇచ్చాను. దేవుడు ప్రవచనంగా మాట్లాడాడు. ఏలియాకు పోయిన 3 వారాల కిందట ఈయనకు సైతాను ఎక్కువ పీడించింది.
నడవలేకపోయినా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నా కూడా నేను ఏది కూడా పట్టించుకోలేదు. నా దేవుడు నాకున్నాడు, ఆయన ఉండగా నాకు ఏది కూడా నన్ను ఆనిచ్చేదు. ప్రార్థన చేసుకొని తైలాభిషేకం ప్రార్థనలు పట్టించి పోయినాము. అక్కడ పోయినాకలా ఇక్కడ నుంచి ప్రార్థన చేయించుకొని అయ్యగారితో ప్రార్థన చేయించుకొని తైలాభిషేకం పట్టించుకొని వెళ్ళినాము. పట్టించినాడు. ఈయనకి ఎక్కువ అది శోధన అయింది, సైతాను ఎక్కువ పీడించింది. నడవలేకపోయినా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నా కూడా నేను ఏది కూడా పట్టించుకోలేదు. నా దేవుడు నాకున్నాడు, ఆయన ఉండగా నాకు ఏది కూడా నన్ను ఆనిచ్చేదు. ఏ మనిషి మాట కానీ, ఏ సాతాని క్రియలు కానీ, ఏ రోగమైనా తీసేసే దేవుడు గొప్పవాడు, యెహోవా తండ్రి ఉన్నాడు. నేను ఆయన వైపు చూసినాయా. కానీ ఇక్కడ 5 రోజులు దేవుడు మాట్లాడినాడు. మరి అమ్మ నువ్వు 3 దినాలు నా బలిపీఠంలో కోతులు వెలిగించి ప్రార్థన చేయమన్నాడు. కానీ అట్లాగనే దేవునికి లోబడి 3 దినములు నేను కోతులు వెలిగించి ప్రార్థన చేసిన. కానీ ఇక్కడ 5 రోజులు ఉండమన్నాడు. ఇక్కడ 5 రోజులు ఉన్నాం. కానీ ఎక్కువ వాసింది, ఆయనకు ఒళ్ళంతా వాసింది, నడవలేకపోయినాడు. బలిపీఠంలో పెట్టి ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు పట్టిమని దేవుడు ప్రవేశనంగా మాట్లాడినాడు. కానీ అట్లనే సేవకులు పట్టించినారు. మా దేవుని మహిమపరచు. యేసయ్యా యేసయ్యా తండ్రి చందల రికా పాపా పాపా తండ్రి నా బలిపీఠంలో వదిలిపెట్టి ఎవరు లేని ఏకాంత దినమున మీరిద్దరు కలిసి నా అభిషేక తైలం రుద్దండి. మహిమ 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 ఎలాగ పట్టించాలంటే నడినెత్తిన చారి కాలి వరకు ప్రాణిపోవాలని. పరిశుద్ధాత్ముడా తండ్రి నా తైలం పట్టించండి. నా బలిపీఠంలో నిలబెట్టండి. 5 రోజులు నీ మహిమని చూపించండి తండ్రి. స్వస్థత పరిపూర్ణ స్వస్థత కలుగును గాక. ఈ దినములు అయిపోయిన తర్వాత మరియమ్మ నీ మెడలో ఉన్న సిలువ నా బలిపీఠంలో పెట్టి 3 దినములు ప్రార్థనతో అభిషేకంతో దాన్ని నింపి వెళ్ళవేసుకో. సాతాను ఏమి చేసుకోలేదు. పరిశుద్ధాత్ముడి మాట తప్పేవాడు కాదు. Thank you Lord. Thank you Holy Spirit. మహిమ గల పరిశుద్ధాత్మ దేవుడి తండ్రి. ఓ సర్వలోకానికి తండ్రి ఆ కార్యక్రమం చేసిన తర్వాత స్నానంతో నువ్వు సిద్ధీకరించుకో. నా బలిపీఠంలో ప్రార్థన చేసుకో. ఏకాంత సమయంలో విడుదల. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ. క్యాన్సర్ గడ్డలో బాధపడుతున్న ఏలియానకు పరిపూర్ణ కాలో ఉన్న వాపు అన్నిని తీసివేసి స్వస్థపరుస్తున్న దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ వెల్కమ్ లార్డ్.
అమ్మా తప్పిదమ్మా అడుగుతుడుకో అటు వెనకపో సర్దుకో. జీసస్ నేమ్ షందల రీఖామా అరేసేమా జీసస్ నేమ్ హోలీ స్పిరిట్. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని. అభిషేకం థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. షలరియా తురమాలక షందల షమా షమా నూరి పరిశుద్ధాత్ముడు ఏళ్లతో సోబెని చూస్తున్నాడు. ఆమేన్. విడుదల ఆమేన్ విడుదల ఆమేన్. యేసయ్యా పరిశుద్ధాత్మ పంపిస్తున్నావు. అవును తండ్రి రక్తకళలో తండ్రి యొక్క మర్మం ఉంది. తండ్రి థ్యాంక్ యూ లార్డ్. మహిమ మీకు కలుగును గాక తండ్రి. ఓ రబా బాబా గుర్తించు గుర్తించు. రానియద్దన్నారు. రాత్రి 10 గంటలకు నేను ఒకదాన్ని బయటనే దేవుని స్థుతించుకుంటా ఉన్నా. కానీ దేవుడు తైలాభిషేకం అయ్యగారి ద్వారా ప్రోషించి ఆ అభిషేకంతో అదంతా తీసివేసి మళ్ళా నేను కుటుంబంలో ప్రార్థన పెట్టించుకున్న తర్వాత అక్కడ కూడా దేవుడు నా అభిషేకమే నీకు రక్ష రక్ష అని చెప్పినాడు. యెహోవా యెహోవా పరమవైద్యుడే నీకు తోడుగా ఉన్నాడు. అభిషేకమై నీకు ఉన్నాడు. ఆయన అభిషేకమే నీకు పరమవైద్యం. ఏలియా నీకు పెట్టుకో. ఆయన అభిషేకం లేదు నీకు ఏది కూడా నీకు స్వస్థత లేదు. అభిషేకమే నా అభిషేకమే నీకు రక్షణ భాగ్యము. బలంగా అభిషేకం భాషలు మాట్లాడు బలంగా పొందుకో అగ్గిని వండర్ఫుల్. థ్యాంక్ యూ పరిశుద్ధ దేవా స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా ఈ గ్రామంలో సాక్షిగా లేపండి. నమ్మదగిన వారు మాట్లాడు బలంగా. దేవా స్తోత్రం అధికారం తీసుకుంది. నీ ద్వారా విడుదల కావాలా? నీ ద్వారా యెహోవా నామం మహిమపడాలా? నడవాలా? పరిశుద్ధ ఆత్మ దేవుడే చేస్తున్న ఈ పరిచర్యలో వస్తున్న ప్రతి బిడ్డలతో దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడి వాళ్ళతో ప్రతి సమస్యలకు విమోచనం విడుదల దయచేస్తున్నారు.
యేసు నీ ద్వారా సాతాను అధికారం తీసుకుంది. నీ ద్వారా విడుదల కావాలా, నీ ద్వారా యెహోవా నామం మహిమపడాలా, నువ్వు నడవాలా. సాతాను గాడు తగ్గు తీసుకొని పోవాలా, వాడు నీ ఎదురు నిలబడాలా, నీ పాకల ఎదురు నిలబడాలా. Thank you, Lord. నువ్వు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నావో యెహోవా అభిషేకముతో అక్కడ కార్యము యెహోవా ఘనముగా జరిగిస్తున్నాడు. నీ పట్ల ఆయన స్వస్థత కార్యాలు జరిగిస్తున్నాడు. నా అభిషేకం పొందుకొని ఎక్కడ వెళితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకము ద్వారా నిన్ను స్వస్థపరచబోతున్నాడు. మందుల వల్ల కాదు, కేవలం నా అభిషేకం, నా శక్తి పలుకుతో నువ్వు సంతోషంగా స్వస్థత పడబోతున్నావు. అనేకులు సాక్ష్యం చెప్పబోతున్నారు. భాషలు మాట్లాడు ఏదైనా భాషలు మాట్లాడు బలంగా. నా శక్తి లేకుండా నీకు ఇక్కడ స్వస్థత లేదు. వేలియా నన్ను పొందుకొని వెళ్ళు. అభిషేకం పొందుకో. తిరిగి ఇస్తున్నాను. తిరిగి ఇస్తున్నాను. ఎందుకు నువ్వు నమ్మలేదు? పోయిన ఊపిరి నీకు మళ్ళీ ఇచ్చినాడు దేవుడు. దాన్ని ఇచ్చినవాడు నమ్మదగిన వాడు, విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు అనాథవి కాదు. అనేకులకు ఆశీర్వాదముగా నీ కిరీటము తలవెత్తి పెట్టాను. అన్ని జరిగినాయి. హాస్పిటల్కి వెళ్ళిన హాస్పిటల్లో మాతో కాదు, ఎక్కడ వెళ్ళొద్దు అని కూడా చెప్పినారు. కానీ నేను నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు కర్మ వైద్యుడు, ఆయన తైలాభిషేకం ఉంది అని నేను ఆయన అనుకొని నేను ఈ నుంచి బలిపీఠములో ప్రార్థించుకొని నడవలేకపోయినా కూడా వచ్చి ఈ నుంచి మేము హాస్పిటల్కు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆ ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినారు. అక్కడ కూడా మేము చెప్పలేమ్మా ఈయనకన్నారు. కానీ తండ్రి నువ్వు నాకు తోడుగా ఉండవు, నీ సన్నిధిలోంచి నేను వచ్చిన ప్రభువా అని నేను మనసులో ప్రార్థన చేస్తాను లేనా. కానీ అక్కడ కూడా దేవుడు అన్ని నార్మల్ చేసి వాపులన్నీ అన్ని పోయినాయి. తైలాభిషేకం ద్వారా వాపులు పోయినాయి. కానీ వాళ్ళు ఏమన్నారంటే నడుస్తాడో నడుస్తాడో కూడా మాకు తెలియదు, మేము ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. కానీ నమ్మకం చెప్పలే. నడుస్తాడని కూడా నాకు గ్యారెంటీ ఇలే. ఆయన జబ్బు అలా పై చేసింది అన్నారు. కానీ నేను ఒకే ఒక విశ్వాసం, నా తండ్రి నాకున్నాడు, తైలాభిషేకం ఉంది, నా తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది అని నేను ఆయనకు పట్టించానే ఉన్నాను. ఆ విశ్వాసంతో వాపులు ఎక్కువ ఉన్నాయి. అసలు కాలు చూపించాడు. రాలే, కాలు చూపి అక్కడ చూపి ముందు ఎట్లా ఉంది బాబు, ఎట్లా రాదు, కాలికి రాదు, ముందుకు వచ్చి మర్చిపో సకాలు పట్టలేదు. గుండెలు గుండెలన్నీ ఇప్పేసుకొని వరకు ఉండేవాడు. అట్లా అంతగా అది. కానీ స్వస్థపరిచినాడు, ఎంత బాగా దేవుడు నడిపించినాడు. వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. ఇక్కడ దేవుడు ప్రవచనంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా నా సన్నిధిలో పూర్వజన్మ పాపానికి తల్లిదండ్రులు ద్వారా వచ్చిన పాప శాపము ఈ రోజు తీసి వేస్తున్నారు తండ్రి. నీకు
దేవా స్తోత్రం డాడీ, ఏలియాకు పరిపూర్ణ స్వస్థత దయచేస్తున్నారయ్యా. తండ్రి అయిన యెహోవా సాక్ష్యం నీవు. ఆమేన్. థాంక్ యూ యేసయ్యా తండ్రి స్తోత్రం. నీ కాలిలో ఉన్న బలహీనత వెళ్ళిపోతుంది. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని మహిమపరచండి. ఊరా పాపా. ఆమేన్. ఆమేన్. అనుమానం వద్దు. యెహోవా నీ వెంట ఉన్నాడు. ఆమేన్. థాంక్ యూ యేసయ్యా. పరిశుద్ధ దేనికి నీ భయపడకు. యామాలా కాబు. నీ కుటుంబం అంతా నా సేవలో బలంగా వాడబడుతుంది. ఆమేన్. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి మా తల్లి కుటుంబం అంతా సేవలో బలముగా చూడద్దు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ యేసయ్యా. ఈ రోజు కూడా యవనస్తులు కూడికల బలముగా దిగి వచ్చి చాలా మర్మాలు బయలుపరిచినారు. మీకు స్తోత్రం. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మన మధ్యలో దిగి వచ్చి మాట్లాడిన పరిశుద్ధ ఆత్మ దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. షందల రీమానా తూరబా ఖబా. యేసు నామములో తండ్రి బిడ్డను ప్రభువా దీవించండి, ఆశీర్వదించి ప్రభువా మీ కుమార్తెలో మీరే ఉండి కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. రాదు, కాలికి రాదు, సకాలు పట్టలేదు, గుండెలు ఆ గుండెలన్నీ ఇప్పేసుకొని వరికి ఉండేవాడు. అట్లా అంతగా అది కానీ దేవుడు స్వస్థపరిచినాడు. దేవుడు నడిపించినాడు. వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగిన వాడు. ఇక్కడ దేవుడు ప్రవచనంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా నా సన్నిధిలో ప్రతి రోగమును వెళ్ళగొడతాను, ప్రతి దయమును వెళ్ళగొడతాను, ప్రతి పాపమును కడిగి వేస్తానని దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాడు. పరిస్థితుల్లో అగ్నిగా ఉన్నాడు ఆయన, అగ్ని జ్వాలలుగా ఉన్నాడు ఆయన. అయ్యగారు చేసిన వెంటనే అభిషేకము, సంతోషము, నెమ్మది. అయ్యా ఏదైతే మీరు ఇంటికి వస్తారమ్మా వస్తారని అయ్యా నాకు చెప్తా ఉన్నాడు. మీ ఇంటికి వచ్చావు, ఏం బాధపడద్దని నాకు అయ్యా దేవుడు చెప్పినాడు అనుకున్నా. కానీ అయ్యా చెప్తాడు. డాక్టర్లు పరిస్థితులుగా మాట్లాడుతున్నారు. డబ్బులు 20,000 కట్టాలంటారు, 60,000 కట్టాలంటారు, అయ్యేమో వస్తారంటారు అనుకున్నా. కానీ అయ్యా ఏ నోటితో అయితే మాట్లాడినాడు. నువ్వు వచ్చావమ్మా, తిరిగి వచ్చావు, ఏది డబ్బులు నీకు కాదన్నారు. కానీ దేవుడు అట్లనే నడిపించినాడు, అన్ని నార్మల్ చేసినాడు. మహిమ. నిన్న కూడా పోయినాకలా నేను ఇప్పుడు కూడా ఒక వారం పడుతుంది అని బట్టలు కూడా చాలా ఎత్తుకొని పోయినా. కానీ అక్కడ పోయినాకలా వాళ్ళు చూసి అన్ని నార్మల్ అయినాయమ్మా అని వాళ్ళు వద్దు, నువ్వు అడ్మిషన్ వద్దు, ఇంటికి వెళ్ళిపోని మమ్మల్ని ఇంటికి పంపించినారు. నేనైతే రాలేను, 2 వారాలకు బల్లాకన వస్తానో రాలేనా అని బట్టలు ఎక్కువ ఎత్తుకొని పోయినా నేను. దేవుడు చూడు ఎంతో గొప్ప కార్యాలు చేసినారు. హల్లెలూయా. ఏలియా దాదాపు 1 నెలకు పైన అస్సలు నడవలేక మీ అందరికీ తెలుసు చాలా సీరియస్ అయిపోయినాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఇక్కడ ప్రతి సమయం ప్రవచనతో మాట్లాడుతూ ఏలియాకున్న బలహీనతని గురించి నేను తీసివేస్తాను, ఎలాగ తీసివేయాలనో సమస్తముని ఆయనే సింహాసనం వేసి కూర్చుండి చేస్తున్న ఈ పరిచర్యలో పరిశుద్ధ ఆత్మ దేవుడిగా దిగి వచ్చి చెప్తూ ఉన్నారు. సేవకులు ఏం చేయాలని మాకు చెప్పారు, అలాగనే అమ్మగారికి ఏం చేయాలని చెప్పారు. ప్రతి విషయం కూడా పరిశుద్ధ ఆత్మదేవుడే ఇక్కడ మాట్లాడుతూ ఏరియాని బలపరుస్తూ వారి కుటుంబాన్ని బలపరుస్తూ ప్రతి మా సేవకులైన మమ్మల్ని ఏం చేయాలని నేర్పించి వాళ్ళందరిలో ఉండి దేవుడికి పరిచయం చేసినాడు. హల్లెలూయా. ఆయన చేసిన పరిచయం బట్టి ఏరియా నేటికి నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పట్ల దేవుడికి మహిమ కలుగునుగా. గొప్ప పరిచర్య యేసు మహారాజు పట్టణంలో దేవాది దేవుడు యేసయ్య చేస్తున్నారు. హల్లెలూయా. మనుషులు చేయలేదు ఇక్కడ పరిచర్య. ఏలియాకు వచ్చిన బలహీనతను ఎవరైనా చూసింటే ఊర్లో ఉన్నంతా అడిగినారు, గడ్డ పడతాడా లేదా అంతే పోతాడా అని అడిగినారు నన్ను. అసలు నేను ఎలక్షన్లకు తీసుకొని పోయినాకలా ఎందుకు మా ఆయన తీసుకొచ్చినావు, నువ్వు ఎవరన్నా ఉంటే నువ్వు ఫస్ట్ వేయి అని అన్నారు.
కానీ మళ్ళా పోలీస్ ఆయన వచ్చి చెల్లదమ్మా అనేది మీ పిల్లోడు ఉంటే తీసుకురా అన్నాడు. కాళ్ళు తీసుకుపోయి ఆయన బయట కూర్చోబెట్టి ఓటు వేయించినాయా. ఆ రోజు మా మధ్య ఇక్కడనే విశ్వాసులకు ఇక్కడ మా బంధువులకి తెలిసింది, కానీ లోకంలో ఊర్లో వాళ్ళకు మొత్తం తెలిసిపోయింది. అందరూ వాడు బతకడు, వాడు పనికి రాడు అని చాలా చాలా రకాలుగా బతుకడు పనికి రాడు చెప్పిన వారు దేవుడు ఆ దేవుడని వాళ్ళు మందిరంలో పెట్టుకున్నారు, డబ్బులు లేక పెట్టుకున్నారని నా చెవులతో ఎన్నోసార్లు నేను విన్నాను. నాకు డబ్బు ఏమి నాకు సహాయం పడలే, బంధువులు నాకు సహాయం పడలే, కానీ మాట పలుకుబడి మాట నాకు ఎక్కడి నుంచో అడగడానికి వాళ్ళని అందరినీ అడిగినా ఫోన్లు చేసిన, కానీ నా దేవుడు నాకు సాక్షాత్గా ఉన్నాడు. ఆ పిల్లలో ఉండి దేవుడే నన్ను నడిపించినాడు. ఎన్నెన్నో మాటలు అన్నారు. ఆటోలో తీసుకెళ్తున్నా నేను, లేక పెట్టుకున్నారు, సోమతి లేక పెట్టుకున్నారు అని చాలా బాగా మాట్లాడారు. కానీ నేను ఒకే ఒక విశ్వాసం, లెక్క బ్రతికిరు మనుషులు బతికిరు, కానీ నా దేవుడు నాకు బ్రతికిస్తాడు, నన్ను నడిపిస్తాడు తండ్రి. నడుస్తూ వచ్చే మొదటిగా తండ్రి నేను ఎవరికి భయపడను తండ్రి. ఈ బాలూరి గ్రామంలో నడి బజార్లో ఏరియాతో నేను సాక్ష్యం చెప్పించా, శుభార్త పరిశీలన చేసిస్తాను ఒక తీర్మానం తీసుకున్నాను. ఎవరెవరు దేవుని దూషించున్నారో వాళ్ళ ఎదుట యేసయ్య నామం మహిమపరుస్తా తండ్రి. నాకు ఎంత పోరాటం వచ్చినా గానీ తండ్రి నువ్వు తీసేసేవాడు ఉండవు. ఏలియాతో ఈ పరిశీలన చేపించా నడిపించా అని నేను ఒక తీర్మానం తీసుకున్నాయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. బాగా నడిచి వచ్చినాడు. డాక్టర్ వాళ్ళు అనుకుంటున్నారు కానీ డాక్టర్లు చేసినారు, ఇచ్చినారు, అంతా చేసినాడు, కానీ ఎవరు చేయలేదు. దేవుడు మాత్రం చేసినాడు. నాకు తెలుసు ఆయన పడిన కష్టం నాకు తెలుసు. పరిచర్యలో యేసయ్య సింహాసనం వేసి కూర్చుండి ప్రతి విషయం కూడా ముందుగానే చెప్తున్నారు, ప్రవచనమే చెప్తున్నారు. దాని బట్టి లోపడిన బిడ్డలకు అందరికి అలాగనే జరుగుతుంది. చప్పట్లు బట్టి దేవుని మైపడుతుంది. ఆయన మాటకు లోపడి మనం ఎలాగో అలాగనే జరుగుతుంటే అలాగనే దేవుడు అన్ని తీసి వేసేస్తున్నారు. హల్లెలూయా. ఏదైనా మైకి రికాబా దూరాబా షందల రాకాబా ఓ రికాబా దూరాబా చెప్పు. నా సాక్ష్యం ఏంటంటే పోయిన నెలలో తగ్గు నుండి పై కొరికి ఎత్తుకోవచ్చినారు చేతులు తీసుకున్నారు. అందరూ ఆయన్ని చేయికాలు నడవలేక కాలు ఇంత వాపు ఉంటే మనుషులు చేతులు ఎత్తుకుని వచ్చినాము అమావాస్య ప్రార్థనకు. ఎత్తుకొని వచ్చినాక ఆ ఇంటి పోయినాక పోయితే ఎత్తుకొని పోయి ఆటోలోకి వచ్చి వెతికినారు. మళ్ళీ ఇంటికి పోయినా అంటే ఆరోగ్యం బాగుంది. ఈ ఉర్దు కొండ కిందకి నడిచి సొంతంగా వచ్చిన దేవునికి స్తోత్రం. వాపు తగ్గిందనా పూర్తిగా అన్ని తగ్గినాయి. కాలు సచ్చి అయిపోయి పడిపోయింది, 2 కాళ్ళు పని చేయాల, కాళ్ళ వాపు ఏదైనా తింటే వామిట్ అయ్యేది, ఏమి బలం లేకుండా శక్తి లేకుండా ఉన్నాడు. మేము అమావాస్య ప్రార్థన దేవుడు తీసుకోమని చెప్తే ఆయన నేను వాళ్ళ కొడుకు మోసుకుని భుజం మీద వేసుకుని ఆయన పెట్టుకుని ఓ 2 కాళ్ళని పైన ఎత్తుకుని పైన తీసుకొచ్చి పెట్టినా. కానీ ఇక్కడ దేవుడు ఆయనలో ఉన్న దురాత్మని భయంకరంగా వెళ్ళగొట్టినాడు. ఆయనకే తెలియదు, భయంకరంగా దేవుని అగ్ని దిగింది. తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఎట్ట ఉంది నా చెప్పున ఇక్కడ మహిమ ఎట్ట ఉంది? ఇప్పుడు నీకేం జరిగింది చెప్పున? హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యేసయ్య వెలుగు చూసినట్ట. అప్పుడే పడినావా కింద? స్తోత్రం. యేసయ్య వెలుగుని ఇక్కడ చూసినాడంట. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా యేసయ్య వెలుగుని, యేసయ్యతో మహిమైన దర్శనాన్ని చూసినారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు దాదాపు 5 సంవత్సరంగా ఇక్కడ పరిచర్య జరుగుతుంది. అమావాస్య ప్రార్థన చాలా మందిలో వచ్చినారు, పెద్ద పెద్ద నాయకులు కూడా ఇక్కడ వచ్చినారు. అందరికి దేవుడు విడుదల ఇచ్చినారు. హల్లెలూయా. రాబోయే దినంలో ఇక్కడ గొప్ప మందిరం, మహిమగల మందిరం దేవుడు కట్టబోతున్నాడు, వాగ్దానం ఇచ్చినాడు. Holy Spirit, mighty Lord. కొండకాడ ఈ రోజు కూడా మా భాషలు మాట్లాడు గట్టిగా. ఇక్కడ బయటికి రావాలా? భాషలు మాట్లాడని అంత గట్టిగా. స్తోత్రం. దాని కాడి ఏస్తున్నాము ఎదరగొట్ట పడునుగా తండ్రి. టచ్
ఊరికా పా 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 ఊరికా పా 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 నా తీర్మానం తీసుకున్నాయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. నేనైనా బాగా నడిచి వచ్చినాడు. డాక్టర్ వాళ్ళు అనుకుంటున్నారు కానీ డాక్టర్లు చేసినారు, డబ్బులు ఇచ్చినారు, అంతా చేసినాడు కానీ ఎవరు చేయలేదు. దేవుడు మాత్రం చేసినాడు. నాకు తెలుసు ఆయన పడిన కష్టం నాకు తెలుసు. పరిచర్యలో యేసయ్య సింహాసనం వేసి కూర్చుండి ప్రతి విషయం కూడా ముందుగానే చెప్తున్నారు, ప్రవచనమే చెప్తున్నారు. దాని బట్టి లోపడిన బిడ్డలకు అందరికి అలాగనే జరుగుతుంది. చప్పట్లు బట్టి దేవుని మహిమపరుస్తుంది. ఆయన మాటకు లోపడి మనం ఎలా అలాగనే జరుగుతుంటే అలాగనే దేవుడు అన్ని తీసి వేసేస్తున్నారు. హల్లెలూయా. మా పక్కలో ఒక ఆయన ఉన్నాడు, ఇలా ఆయన చాలా బాధపడుతున్నాడు. తిరుపతిలో మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు శుక్రవారం ఆపదు ఆయన బాధ నైట్ బేస్తవారం నుంచి ఆయన చాలా అవస్థపడుతున్నాడు. ఆయనకు కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, కడుపు నొప్పి, ఆ నుంచి బీపీ ఉన్నదంట. కానీ వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు కదా, వాళ్ళు మనం వింటారా వినారా అని నేను చెప్పుకోకుండా ఉన్నాయా. నైట్ నుంచి ఆయన ఇబ్బంది చూస్తానే ఉండా. నేను తెల్లారి శుక్రవారం అయింది, నేను నీళ్లు పోసుకొని వచ్చినాక ఆయన గస్తకు వాళ్ళ భార్య హాస్పిటల్కి ఓపిక వెళ్ళింది. తట్టుకోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. ఇద్దరు వచ్చి మాత్రలు వేసినారు కాయ. నేను ఈయనకు చెప్పిన, ఆయన మగ మనిషి కదా, నువ్వు పోయి ఈ రోజు నీ పరిచయం ఉంది కదా, నువ్వు చేయలేకపోయినా తైలాభిషేకం ఇచ్చి రాపు అని. అంటే మనం ప్రార్థన చేస్తే జరుగుతుంది అన్నాడు. ప్రార్థన చేస్తే జరుగుతుందని ఎట్లా అనుకుంటారు, నువ్వు ప్రార్థనలు ఇచ్చి రాపు అని. కానీ ఆయన పోలేయా. కానీ దేవుడు నన్ను ఇచ్చి పంపించినాడయ్యా. పోయిన తర్వాత ఏం బాగాలేదంటే రసమ్మా అన్నాడు. అన్నాకలా 3 తొట్టుకులు వేసినాయా నోట్లో వేసి, ఇదేందిమ్మా నూనె అంటే లేదన్నా ఏసు రక్తం ప్రార్థన నూనె తైలాభిషేకం అన్నీ అని దొమ్మలు పట్టించుకొని కాళ్ళ పట్టించుకున్నాడు. వెంటనే 5 నిమిషాలకే గస తగ్గిపోయింది. 2 మాత్రలు ఇచ్చినారు వాళ్ళు, పక్కనున్నే వాళ్ళు. ఆమె చెప్పిపోయింది తగ్గలే. మళ్ళీ ఆయన వండుకొని కొంచెం ఉన్నాం మేలేనా అంటే తగ్గిపోయింది అని చెప్పినాడు. తగ్గిపోయింది అని మేము ఓపికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళు వచ్చి నాకు తగ్గిపోయింది మా బాగా పూర్తిగా తగ్గిపోయింది అని నాకు చెప్పినాడు. అభిషేక తైలము తిరుపతిలో దేవుని ఎరగని ఒక సహోదరుడు అక్కడ బాధపడుతుంటే అమ్మగారు ఆయన మీద ప్రోషించి యేసు రక్తం ఇచ్చిన తర్వాతనే ఆయనకు ఉన్న బలహీనత తీసివేసినట్ట దేవుడు. హల్లెలూయా. యేసు మహారాజు పట్టిన అభిషేక తైలాన్ని వరకు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ లోకం అంతటికి ఉజ్జీవాన్ని తీసుకురాబోతున్న యేసు మహారాజు పట్టిన అభిషేక తైలాన్ని వరకు స్తోత్రం చెప్తాం గట్టిగా ఎక్కువసారి. లోకంలో ఉన్న వాళ్ళందరికీ విమోచన కలిగించబోతున్న యేసు రక్తం ఇది. పరిశుద్ధాత్మ రక్తం దేవుడు మాట్లాడినారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునితో రక్తము యేసు మహారాజు పట్టణంలో ఉన్నది. హల్లెలూయా. ఈ అభిషేక తైలము శ్రేష్టమైన అభిషేక తైలం. అన్నిలు దేవుడు తెలియదు, కానీ వారు పడుతున్న బాధలు చూసి, ఆయన సీరియస్ గా ఉన్న కండిషన్ చూసి అమ్మగారు తీసిపోయి ప్రార్థనలో పోస్తున్నాయి అంటే అమ్మ పొయ్యి తల్లించట్లేదంట. నోట్లో పోసి నెత్తిలో పెట్టించగానే ఆయన ఉన్న గస తగ్గిపోయి, ఆయన ఉన్న బలహీనత తగ్గిపోయి బాగులేసి నడిచినాడంట. హల్లెలూయా. ఎవరు అయితే డాక్టర్లు మాత్రలు ఇచ్చినారంట, ఏదేదో ట్రై చేసినారు, ఏది పని చేయాల. కానీ యేసు మహారాజు పట్టిన తైలంతో బిడ్డ అక్కడ సేవకురాలు అక్కడ పక్కన ఉండింది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, ఆయన ప్రోషించమని ప్రోషించగానే అద్భుతాలు జరిగింది. హల్లెలూయా. చూడండి, యేసు మహారాజు పట్టిన అభిషేక తైలమని మీరు ఎక్కడికి తీసుకెళ్లి తెలియని వారికి కూడా మీ బాధలు, వాళ్ళ బాధలు చూసి మీరు ప్రార్థన చేసి ఇచ్చి చూడండి. అక్కడ అద్భుతాలు దేవుడు చేస్తారు. వాళ్ళందరూ రక్షించబడబోతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనిగా దేవునికి మహిమ చెల్లించండి. యెషయా గ్రంథం 65 మొదటి 2 వాక్యముల ప్రకారం మూర్గులు ఎదుట మూర్ఘ జనుల మధ్యలో దినమల్లా నేను చేయి సాపి ఉన్నానని చెప్పిన వాగ్దానాన్ని ఇక్కడ నెరవేరుస్తూ ఈ గ్రామంలో మూర్గుల మధ్యలో తన పరిచర్ని లేవనెత్తి తననే సేవకుడిగా ఉండి ఒక్కొక్క బిడ్డని కూడా పాపం నుంచి లేవనెత్తి వాళ్ళ జీవితంలో ఒక్కరు కూడా నరకానికి పోకుండా అందరినీ తనతో ప్రేమ చేత వారిని నడిపించి గొప్ప సాక్ష్యంలో లేవనెత్తి ఆయన ఈ పరిచర్ని జరిగిస్తున్నారు. గొప్ప అద్భుతాలు చేస్తున్నారు. ఈ గ్రామంలో ఈ చిన్న మందిరంలో పరిశుద్ధ ఆత్మదేవుడే ఉండి తన మందిరంని లేవనెత్తుతూ ఏలియా మీద నిలిచి ఉండును గాక. పరిశుద్ధాత్మ మాట
ఆయన సర్వమై ఉన్నాడు. యెహోవాను స్తుతించు. శ్రమల సమయములో స్తుతించేవాడు, తగ్గించేవాడు ధన్యుడు, నావాడు, నాకిష్టుడు. అన్ని ఉన్నప్పుడు స్తుతించడము అది నాకు ఇష్టము కాదు. శ్రమల మధ్యలోనే నిన్ను ఆశీర్వదించబోతున్నాను, దీవించబోతున్నాను. సియోను సంఘములో 4 గంటల ఉజ్జీవ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు పరిచర్య కోసము అభిషేకం బలం పొందుకో. నీలాంటి పురుషుల కోసము పరిచర్యలు జరిగించు. అనేకులు నడుస్తూ వస్తారు. నీ కుటుంబము అనే కుమిలిపోవద్దు. యెహోవాకు సమస్తము తెలుసు. నా రాజ్యము ఎతికేవాడు, నన్ను గుర్తించేవాడే దీవింపజేస్తున్నాను, ఆశీర్వదింపజేస్తున్నాను. మొదటి స్థానము యెహోవాదే. ఏది ఉన్నా లేకపోయినా యెహోవాను స్తుతించుట అది భాగ్యమై ఉన్నదే. గుర్తు పెట్టుకో, దేవుని కుమారుడా. తినేదానికి మంచి అన్నము భోజనం ఇచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నాలో మాట్లాడుతున్నాడు, ప్రతిస్థానంగా మాట్లాడుతున్నాడు. నేను సేవ శుక్లాలు నేను యేసయ్య సేవ చేస్తున్నాను. యేసయ్య నన్ను ఎప్పటికీ సేవకు పిలుచుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నాను, పనికి పోతున్నాను, ఇంటికాడంటే మందిగా నడుస్తున్నాను. దేవుడు మంచి బలము, శక్తి, ఆరోగ్యం ఇచ్చినాడు. దేవుడి సేవ శుక్లారం చేస్తున్నాయా. శుక్రవారం సువార్త కోటకు పోతున్నాను. దేవుని కృప వల్ల పోతున్నాను. నా కృప వల్ల దేవుని శక్తి వల్ల, దేవుని బలం వల్ల పోతున్నాను. ఆమె దేవుడి సాక్ష్యం జీవించిన గాక. ఎప్పుడు 24 గంటలు మాట్లాడుతున్నాను. పరిశుద్ధంగా ఉన్నాను. ఆయన అభిషేకం అనాయింటింగ్ ఉంది నాలో. ఏమి లేవు, అన్ని దేవుడు తీసేసినాడు. ఆమె ఈ దేవుడి సాక్ష్యం జీవించిన గాక. యెషయా గ్రంథం 65 మొదటి 2 వాక్యముల ప్రకారం మూర్గులు ఎదుట మూర్ఘ జనుల మధ్యలో దినమల్లా నేను చేయి సాపి ఉన్నానని చెప్పిన వాగ్దానాన్ని ఇక్కడ నెరవేరుస్తూ ఈ గ్రామంలో మూర్గుల మధ్యలో తన పరిచర్ని లేవనెత్తి తననే సేవకుడిగా ఉండి ఒక్కొక్క బిడ్డని కూడా పాపంలోంచి లేవనెత్తి వాళ్ళ జీవితంలో ఒక్కరు కూడా నరకానికి పోకుండా అందరినీ తనతో ప్రేమ చేత వారిని నడిపించి గొప్ప సాక్ష్యంలో లేవనెత్తి ఆయన ఈ పరిచర్ని జరిగిస్తున్నారు. ఈ గొప్ప అద్భుతాలు చేస్తున్నారు. ఈ గ్రామంలో ఈ చిన్న మందిరంలో పరిశుద్ధ ఆత్మదేవుడే ఉండి తన మందిరంని లేవనెత్తుతూ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొదటి 2 మాటలో రాయబడినట్టుగా గొప్ప ఒక మర్మముని కూడా దేవుడు ఈ గ్రామంలో ఈ చిన్న పరిచర్యలో ఉండి పరిశుద్ధ ఆత్మదేవుడే లోకానికి బయలుపరిచి ఈ పరిశుద్ధ పుస్తకంని చెప్పబడుతున్న ఆ బలిష్ఠుడైన దూత చేతిలో ఉన్న పరిశుద్ధ పుస్తకాన్ని కూడా ఇక్కడించి విడుదల చేసి యవనస్తుల మధ్యలో గొప్ప ఉజ్జీవం తీసుకుని వచ్చి అంతేకాల ఉజ్జీవాన్ని భూమి అంతా దేవుడు బయలుపరచబోతున్నారు, తీసుకురాబోతున్నారు. ఆమేన్.